రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో 20 లక్షల ఎన్హెచ్ఎం నిధులతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శనివారం ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు శాల్వాలు కప్పి స్వాగతం పలికారు. ప్రజల ఆరోగ్యమే ప్రజాప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో సరైన మౌలిక వైద్య సదుపాయాలు లేక గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్రంలో మరిన్ని పల్లె దవాఖానలు నిర్మించేందుకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వైద్యాధికారులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు పల్లె దవాఖానలో సంబంధించినటువంటి డాక్టర్ కానీ, ఏఎన్ఎం కానీ, ఆశా వర్కర్లు ఏదైతే ఎమర్జెన్సీగా మరి ట్రీట్మెంట్ కొరకు ప్రభుత్వం పల్లె దవాఖానలు ఇంకా పెంచాలని, వైద్యాన్ని పటిష్టం చేయాలని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 8,700 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని ఈరోజు ప్రైమరీ హెల్త్ సెంటర్స్, పల్లె దవాఖానలు, సివిల్ హాస్పిటల్స్, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నిటిని కూడా పటిష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒక భూపాలపల్లి హాస్పిటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 203 పోస్టులను నియామకం చేసి అక్కడ ఉన్నటువంటి మరి టూడీకో కానీ, వెంటిలేటర్స్ కానీ, అదేవిధంగా మార్చురీ గదిలో ఏసీ కానీ, సిటీ స్కానింగ్ కానీ, ఎంఆర్ఐ కానీ ఇవి రాబోయే రోజుల్లో చేస్తూ వెంటిలేటర్స్ అన్ని కూడా మరి ఎక్విప్మెంట్లు తెచ్చి 203 పోస్టులు తెచ్చి జిల్లా కేంద్రంలో ఉన్న హాస్పిటల్ను కూడా 4th ఫ్లోర్ చేసి 14 కోట్లతో లిఫ్ట్ పెట్టి బెడ్లు పెంచి ఈ ప్రభుత్వం రాకముందు ఓపీ 5 నుంచి 10 మంది ఉండేది. ఈరోజు నెలకు 600 మంది చూస్తున్నారు. డెలివరీ కూడా నెలలో ఒక 5-10 అయ్యేది. ఈరోజు 180 నుంచి 220 దాకా డెలివరీస్ అవుతున్నాయి. అంటే ఈరోజు వైద్యం పట్ల ప్రభుత్వ హాస్పిటల్లో చేయించుకుందాం అనేటువంటి నమ్మకం ప్రజల్లో కలిగించే విధంగా పటిష్ట చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇంకా కూడా కార్డియా డిపార్ట్మెంట్ కానీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, అదేవిధంగా యూరాలజీ సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా కొత్తగా మంజూరీ కొరకు ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ పంపించి ఆ పోస్టులను మంజూరు చేయించి వరంగల్, హైదరాబాదులో జరిగేటువంటి చికిత్స భూపాలపల్లిలో జరిగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా.